9లో మీరు పార్టీ పెట్టారు. ఎస్ 9లో ఎన్నికలొచ్చాయి పోటీ చేయలేదు. 14లో ఎన్నికలొచ్చాయి పోటీ చేయలేదు. 19లో బరిలోకి దిగినట్టున్నారు. నరసాపురం లోక్సభ నుంచి, భీమవరం అసెంబ్లీ నుంచి దిగారు. 24లో విశాఖలో, 22 మునుగోడు ఉప ఎన్నికల్లో బరిలో దిగారు. ఎక్కడ దిగినా కేఏ పాల్‌కు ఎందుకు అసలు ప్రజల నుంచి అనుకున్న స్పందన రాలేదు. మీకసలు ఓట్లు రాలేదు, సీట్లు రాలేదు. మీ లక్ష్యం సీఎం. ఏ రాష్ట్రానికి సీఎం గావాలని? ఒకటి ఇందులో సత్యం లేదు. ఈరోజు నేను ఈవీఎంలు ఎలక్షన్స్ ట్యాంపరింగ్ అవుతున్నాయని 2019లో ఏప్రిల్ 10ని చీఫ్ ఎలక్షన్ కమిషన్ అందరినీ కలిసిన తర్వాత మేము కిందకి దిగాం. వెనకాల ఎవరున్నారు చూడండి, బొత్స సత్యనారాయణ, వైసీపీలో నెంబర్ 2 విజయసాయి రెడ్డి చూడండి. సార్ అడ్రస్ చేయండి. ఇండియన్ డెమోక్రసీ ఈస్ గోయింగ్ టు డై ఇన్ ద నెక్స్ట్ 40 days. బాయ్కట్ ది ఎలక్షన్స్. అంటే ఈవీఎంలతో కేఏ పాల్ ఓడిపోయారు. అది కాదు, విశాఖపట్నంలో ఈవీఎంతో ఓడిపోయాను. భీమవరం మీరు లాస్ట్ మినిట్ లో పోయారు. ఈవీఎంలతో బీజేపీ 100 సీట్లు గెలిచిందని రుజువులతో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఈ ఎలక్షన్ కమిషన్కు రుజువులతో ఇచ్చారు. ఎట్లా అయిందంటే 2009లో 2014లో నేను మద్దతు ఇచ్చాను. అక్కడ మోదీ గారికి, చంద్రబాబుకి, కేసీఆర్ గారికి. ఇక్కడ ఎందుకు ఇచ్చాను? మేము ఇంకా ప్రిపేర్ అవ్వలేదు ఒక ఇల్లు కట్టడానికి, ఒక ట్విన్ టవర్స్ కట్టడానికి. ఒకసారి మీరు అభ్యర్థుల లిస్ట్ పెట్టుకుంటే దాన్ని కూడా ఎత్తుకుపోయినట్టున్నారు కదా. న్యాచురల్ పాలిటిక్స్ అనేది దట్టియస్ట్. అసలు పొలిటీషియన్స్ ఆల్ దట్టి. మంచోడు కూడా పాడైపోతాడు. మీరు కూడా పొలిటీషియనే కదా ఇప్పుడు. నేను యేసు ప్రభు ఎరికోగుండా ప్రయాణము చేయవలసిన అవసరం వచ్చింది. నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను అంటే, ఇక్కడున్న ఇప్పుడున్న 3 పార్టీలు చూడండి. ఇక్కడ మీరు వాడు రెడ్లది, వాడు బ్యాపనోల్ది. అంతవరకు ఎందుకు? బీజేపీ ఎవరికి ఇచ్చారు? రామచంద్రరావు. ఈటల రాజేంద్ర, బండి సంజయ్ లాంటి పెద్ద పెద్ద బీసీ నాయకులు 100 మంది ఉన్నారు బీజేపీ తరపుని. బీసీ సీఎం అన్నారు. నేను అప్పుడేం చెప్పాను? ఇది ఆర్ఎస్ఎస్, బీజేపీ, బ్రాహ్మణ పార్టీ, ఇంకోటికి ఇవ్వరు అని 2007 జూన్ 8 నుంచి చెప్తున్నా. 100 సార్లు మీరు లైవ్లు ఇచ్చారు. 100 కాదు, 1000 సార్లు. చివరికి ఏమైంది? వాళ్ళ నిజ స్వరూపం బయటకు వచ్చింది. రామచంద్ర బ్రాహ్మణ ఆయన్నే తీసుకొచ్చి పెట్టారు. ఆర్ఎస్ఎస్ అయి ఉండాలి, బ్రాహ్మణ అయి ఉండాలి. థర్డ్ పాయింట్ చెప్పను,